ఇంకొకసారి చూద్దాం. బాగుంటుందండి. చక్కగా మనం మంచి రెడ్ కలర్ తీసుకున్నాం. చెరీ రెడ్ పైన అంతా కూడా మనం మెటీరియల్ వచ్చేకాడికి జూట్ సిల్క్ ఇచ్చామండి. ఈ జూట్ సిల్క్ పైన అంతా కూడా మనం చెరీ రెడ్ తో మనం చక్కగా ఒక బంచెస్ లాగా మనం థ్రెడ్ వర్క్ తో మనం ఒక కాశ్మీరీ వర్క్ స్టైల్లో మనం బుటీస్ అనేది మనం అందంగా క్రియేట్ చేసాం. అది కూడా కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ ఉంది కాబట్టి చక్కగా లెమన్ ఎల్లో అండ్ పీచ్ కలర్ కాంబినేషన్స్ తో చక్కగా మనం ఆ ఫ్లవర్ బంచ్ అనేది అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా జరీతో మనం గోల్డ్ కలర్ జరీతో మనం అందంగా క్రియేట్ చేసామండి. ఈ విధంగా మనకి పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా మనకి ఫ్లవర్ బంచెస్ అనేది అందంగా క్రియేట్ చేసాం. పైన బోర్డర్స్ వచ్చేకాడికి ప్యాచ్ బోర్డర్ తోనే గోల్డ్ కలర్ తో ఒక డిఫరెంట్ గా ఒక వేవీ స్టైల్లో మనం చక్కగా బోర్డర్ అనేది షోల్డర్ బోర్డర్ అనేది అందంగా క్రియేట్ చేసాం. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి ఈ బోర్డర్ అనేది సేమ్ బోర్డర్ వస్తుంది. అదేవిధంగా కింద బోర్డర్ చూసినట్లయితే చాలా డిజైనర్ గా మనం ఈ శారీని క్రియేట్ చేసామండి. మెటీరియల్ వచ్చేకాడికి జూట్ సిల్క్ పైన అంతా కూడా చక్కగా కింద వైపు బోర్డర్ ఒక లైన్స్ వైజ్ లో గోల్డ్ కలర్ అండ్ లెమన్ ఎల్లో అండ్ పింక్ కలర్ తో చక్కగా మనం లైన్స్ వైజ్ లో మనం అందంగా మనం క్రియేట్ చేసాం. లెంత్ గా బోర్డర్ అనేది క్రియేట్ చేస్తూ పైన ఉన్నట్టుగానే ఒక వేవీ బోర్డర్ కూడా మనం కింద వైపు కూడా కంటిన్యూ చేసాం అనమాట. ఇలాంటి జూట్ సిల్క్స్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి. ఇది వచ్చి మనకి 2.5 మీటరే ఉంటుందండి. 2.5 మీటర్ తర్వాత అంతా కూడా ప్లెయిన్ అండ్ లైన్స్ బోర్డర్ తో మనం చక్కగా మనం హైలైట్ చేసాం అనమాట. సారీ ఓన్లీ ప్లెయిన్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం. రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ రెడ్ ఇస్తూ చిన్న బోర్డర్ అనేది మన హ్యాండ్స్ కంటిన్యూ చేసాం. మొత్తం సారీ మనకి ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి. దీంతో కూడా కలర్స్ కూడా 4 కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 2550 రూపీస్ పడుతుంది. 2550 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కలర్